సొంత పార్టీలోని నేతల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం జరుగుతున్నా ఎవరూ స్పందించలేదని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా కష్టపెడతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొడితే చాలా గట్టిగా స్పందిస్తానని వార్నింగ్ ఇచ్చారు ఆమె. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కవిత అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక కారణం ఏంటి? అంటే సొంత పార్టీలోని ఉన్నటువంటి వాళ్ళపై ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమెపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏంటి? ఈరోజు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నేపథ్యంలో కూడా కవిత చిట్చాట్ చేసింది. చిట్చాట్లో ఆమె కీలక అంశాలను కూడా వెల్లడించింది. ఇటీవల కాలంలో కూడా తనపైన పనిగట్టుకొని పార్టీలోనే దుష్ప్రచారం జరుగుతుంది, ఇది ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఆమె 47 నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేశాను, సందర్శించాను, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భావాలను వ్యక్తపరిచాను. ఏదైతే తెలంగాణ విషయంలో సామాజిక తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ ఈ విషయాన్ని కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పుపడుతున్నారు. అయితే ప్రధానంగా కవిత పైన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు కేసీఆర్తో పాటు కేటీఆర్ ఆమెను మందలించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో కూడా జాగృతిని అడ్డం పెట్టుకొని కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇటీవల కాలంలో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలంటూ కూడా పదే రిప్రజెంటేషన్ల విషయంలో కావచ్చు ఆమె కొన్ని ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకాలు చేసినటువంటి పరిస్థితి కావచ్చు. అంటే పార్టీకి సంబంధం లేకుండా సొంత అజెండాతో కూడా ఆమె ముందుకెళ్తున్న తీరుకు సంబంధించి పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి అంశం. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కూడా కవిత వ్యవహార శైలికి సంబంధించి ఆమె పార్టీకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తోంది, సొంత అజెండాతో ముందుకెళ్తోంది. అవసరమైతే ఆమె సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఉంది, లేదంటే మరో పార్టీలో ఏదైనా జాయిన్ అవుతుందా అన్న అంశానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈరోజు కవిత మొత్తానికైతే ఈరోజు మీడియాతో చిట్చాట్ చేసిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. నేను ఇప్పటికే 6 నెలల పాటు జైల్లో ఉన్నాను, ఇంకా సరిపోలేదా, నన్ను ఇంకా కష్టపెడదామని భావిస్తూ ఉన్నారా? ఈ అంశాలన్నిటిపైన పార్టీ త్వరలో స్పందిస్తుంది అంటే ఖచ్చితంగా కూడా పార్టీ స్పందిస్తుంది అంటే ఈమె పార్టీలోనే ఉండి కూడా పార్టీ స్పందిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే కొంత గ్యాప్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పార్టీ అధిష్టానానికి కవితకు సంబంధించి. ఎందుకంటే ఆమె పార్టీ త్వరలోనే ఈ అంశాలపైన, నా పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించిందంటే ఖచ్చితంగా కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో జరుగుతున్నటువంటి ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే 47 నియోజకవర్గాల్లో నేను పర్యటించిన నేపథ్యంలో కూడా సామాజిక తెలంగాణ అంశానికి సంబంధించి ఉన్నత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నేను కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆమె వివరణించే ప్రయత్నం చేశారు. అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే దుష్ప్రచారం అని ఆమె అంటా ఉంది, కానీ వాస్తవానికి ప్రచారం రూపంలోనే కవిత అంశానికి సంబంధించి కూడా ఆమె పార్టీలో స్వతహాగా ఎదగాలి అనుకుంటుందా, అవసరమైతే ఒక మహిళా నేతగా ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అయితే పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్కు సముజ్జురాలుగా నాయకురాలుగా ఎదగాలని భావిస్తుందా కవిత అన్న అంశానికి సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి. ఆమె జైలు నుంచి విడుదలయ్యి వచ్చిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఎవరైతే జాగృతి సభ్యులతో కూడా తన ఇంట్లో అనేక సందర్భాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యం, ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఆమె పైన చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతున్న పరిస్థితుల్లో కూడా దీనిపైన పార్టీ స్పందిస్తుందని కవిత మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో అంటే మొత్తం ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్కు సంబంధించిన విషయంలో కూడా సేమ్ కార్యాచరణ రూపొందించుకొని ఈమె కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్న ఆ నేపథ్యంలో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పార్టీ స్పందిస్తుందని కవిత మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం అంటే పెద్ద ఎత్తున కవిత పైన జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కావచ్చు పార్టీ స్పందించాలని ఇండైరెక్ట్గా కవిత మాత్రం కోరినట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఎంతమటుకు వెళ్తుంది. కవిత మాత్రం ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. ఈ సమయంలో తనపైన ఇలాంటి ప్రచారం చేయడం సమంజసం కాదు, అంటే నేను పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానన్న అంశాన్ని ఆమె ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి తీరు. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తున్న నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతాను లేదా